వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ చాలా మంది పేషెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు కదా. డయాబెటిక్ ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా మంది కూడా మెడిసిన్ ఫాలో అవుతున్నారు. బట్ హోమియోపతి మెడిసిన్ ద్వారా చాలా చక్కగా నయం చేసుకోవచ్చు, డయాబెటిక్ ని రివర్స్ చేయవచ్చు అంటున్నారు. ఏ విధంగా అసలు మెడిసిన్ ఏ విధంగా హోమియోపతి ద్వారా పనిచేస్తుంది ఆ వివరణ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్ తో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ చాలా రకాలుగా మెడిసిన్ వాడుతున్నాము, కంట్రోల్లో ఉంటుంది, బట్ డయాబెటిక్ అయితే తగ్గట్లేదు సార్. మరి వీరికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఏ విధంగా ఈ హోమియోపతి ద్వారా తగ్గిస్తారు? అది ఎలా పనిచేస్తుంది? మనిషిని బట్టి మనిషికి వేరువేరుగా ఉంటుందా? అందరికీ కంట్రోల్ అవుతుందా? ఏంటి సార్ డీటెయిల్స్ ఒకసారి? మనిషి వేరే వేరే, అవునా కాదా? సార్, ఇప్పుడు ఒక మనిషికి కారం ఇష్టం అంటే ఇంకో మనిషికి కాకరకాయ ఇష్టం, అవునా కాదా? ఎస్ సార్, నిజంగానే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇంకో మనిషికి మీరు చెప్పినట్టు స్వీట్స్, డయాబెటిక్, అవునా కాదా? స్వీట్స్. అయితే ఇప్పుడు కాకరకాయ ఒక హోమ్ రెమెడీ షుగర్ వ్యాధికి, అవునా కాదా? అవునా కాదా? అయితే మీరు కాకరకాయ చిప్సులు కొనేసి రోజు పావు కిలో 1/2 కిలో తింటే అది హోమ్ రెమెడీ కింద రాదు, అవునా కాదా? హోమ్ రెమెడీ కింద రాదది. అది ఇంకా షుగర్ అది తీసుకొని వచ్చి మీకు జేబులో పెట్టి వెళ్ళిపోవడం ఆ పని చేస్తుంది. అయితే కాకరకాయని ఎట్లా తినాలి షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వాలంటే అది కూడా దానికి ఒక తరికా ఉంటుంది. మీరు కాకరకాయ చిప్స్ ఇప్పుడు చూడండి, చాలా మంది అమ్ముతారు కాకరకాయ చిప్స్. ఏమన్నా చెప్తే షుగర్ చిప్స్ అనేసి అమ్ముతున్నారు, షుగర్ వ్యాధికి మంచిది చిప్స్ అనేసి. అయితే ఆ పని చేయకండి. అయితే మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వీడియో అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ షుగర్ వచ్చేది ఎందుకు అంటే, ఇప్పుడు నేను కాకరకాయది ఎగ్జాంపుల్ ఇచ్చిన. కాకరకాయ మంచిది షుగర్ కి, ఫ్రై చేయండి తినండి. అట్లా చిప్స్ తయారు చేసుకుంటారు, కాకరకాయ ఫ్రై తయారు చేసుకుంటారు, అవునా కదా? అది ఫస్ట్ రీజన్. మళ్ళా ఇంకా చెప్తా, ఇట్లాంటివి ఛాయ్ తాగుతారు. ఛాయ్ ఏమో షుగర్ కి మంచిది, ఛాయ్ తాగుడు షుగర్ వ్యాధికి మంచిది. కానీ మనం అది కూడా గలత్ తరీకాతోటి తయారు చేసుకుంటాం. ఎట్లా తయారు చేస్తాం? స్విచ్ ఆన్ చేస్తాం, పొయ్యి మీద పెడతాం, ఆ పొయ్యి 1/2 అవర్ అట్లానే బాయిల్ అయితేనే ఉంటుంది ఛాయ్. దాంట్లో మొత్తం క్రీమీ షుగర్ అది ఇది వేసి మొత్తం దాన్ని విషం లాగా తయారు చేస్తారు. మళ్ళా ఇప్పుడు ఏంది, రైస్, సింపుల్ రైస్ వండుడు. దాంట్లో రైస్ వండేటప్పుడు కూడా సాల్ట్ వేసేస్తారు దాంట్లో, అవునా కాదా? మళ్ళా పప్పులో కూడా సాల్ట్ వేస్తారు, రసంలో కూడా సాల్ట్ వేస్తారు, మళ్ళా దాని మీద తొక్కు వేస్తారు. తొక్కులో ఫుల్ ఇంకా డబల్ సాల్ట్ ఉంటుంది. సాల్ట్ 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 పోయి ఏమైతుంది, షుగర్ అది వస్తుంది. జనరల్గా షుగర్ తో షుగర్, సాల్ట్ తో కూడా షుగర్, ఎక్కువ సాల్ట్ తో కూడా షుగర్, అన్నిటితో షుగర్. గలత్ మీరు మార్గం తోటి వండుతున్నారంటే షుగర్ ఖతం. మరి అలా అని వండకుండా ఉండలేం కదా సార్? వండుకోండి, మంచిగా వండుకోండి. మేము మిస్టేక్స్ చేస్తున్నాం అట్లా. కాకరకాయ మీరు జ్యూస్ తీసి తాగండి. ఇంకోటి, ఫైబర్ ఏమో తీయకండి దాంట్లోకి వెళ్ళి, ఫైబర్ అట్లనే ఉంచండి. జ్యూస్ తీస్తారు, ఆ ఫైబర్ మొత్తం చెన్నీలకి వెళ్ళి బయట పడేస్తారు. అట్లా చెయ్యొద్దు, అది కూడా పోవాలి మీ బాడీలో. అది మీరు గుర్తుపెట్టుకోండి. చాయ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు 2 పూటలు చాయ్ తాగితే ఫస్ట్ 3/4 డికాక్షన్ నింపండి దీంట్లో. దీంట్లో ఇంకా చక్కెర యాడ్ చేయొద్దు, డికాక్షన్ లోనే చక్కెర వేసి బాయిల్ చేయొద్దు దాన్ని. 3/4 డికాక్షన్ వేయాలి. దాని తర్వాత 1/4 మిల్క్, అంటే 2 to 4 స్పూన్స్. ఏ స్పూన్? టీ స్పూన్. మళ్ళా పెద్ద పప్పు స్పూన్ తీసుకొని వేయొద్దు, చాయ్ చెంచాతోటి వేయాలి. అందుకే దాని పేరే టీ స్పూన్, దాని పేరే టీ స్పూన్. షుగర్ ఎక్కువ వేసుకునే వారి కోసం ఈ టిప్. అయితే ఇట్లా మీరు ఛాయ్ తాగాలి. మళ్ళా మీరు చపాతీలు ఏమనుకొని తింటారు? అరే చపాతీలు ఎందుకు తింటున్నారు చపాతీ? ఎందుకంటే డాక్టర్ మీకు రైస్ తక్కువ తినమన్నాడు. దాని అర్థం ఏంటంటే మీకు డాక్టర్ రైస్ తక్కువ తినమన్నాడు, కానీ చపాతీలు ఎక్కువ తినమని చెప్పలేదు, అవునా కదా? ఎందుకంటే చపాతీలో ఎంత అయితే షుగర్ ఉంటది కదా, రైస్ లో కూడా అంతే షుగర్ ఉంటది. చాలా మంది అసలు ఇది తెలియదు. ఇప్పుడు పప్పులు ఎక్కువ తినండి అంటా నేను. ఒక పేషెంట్ కి కూడా చెప్పినాం, పప్పులు ఎక్కువ తినండి. ఏం తినాలి సార్? అన్ని పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, నల్లపప్పు, తెల్లపప్పు, అన్ని పప్పులు తినండి. కానీ ఏంది అంటే ఏం చేసిండు సార్, మీరు చెప్పేటట్టు అన్ని పప్పులు తిన్నా మంచిగా, అయినా షుగర్ పెరిగింది అనేసి వచ్చింది. ఏం మిస్టేక్ చేసిండంటే, శనగపిండి దేనితో తయారైతుంది? శనగపప్పు తోటి తయారైతుంది. ఈసారి ఏం చేసిండు, బయటికి పోవడం డైలీ డాక్టర్ చెప్పిండు శనగపిండి మంచిది, కదా మిర్చి బజ్జీ కొనుడు తినుడు ఇట్లా. అయితే ఫ్రైడ్ ఫుడ్లు అవాయిడ్ చేయాలి. మీరు ఫ్రైడ్ ఫుడ్లు అవాయిడ్ చేస్తే గానీ
మీకు మంచిగా షుగర్ కంట్రోల్లో వస్తుంది. సో ఇవన్నీ చేసుకుంటా రోజు అరగంట వాకింగ్. అరగంట ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినుడు. హాఫ్ 8 గంటలు నిద్ర. ఓకే. మళ్ళా దాంతో పాటు మీరు హ్యాపీ ఉండాలి, ఎక్కువ స్ట్రెస్ పడొద్దు, లో స్ట్రెస్. ఇవి చేసుకుంటా హోమియోపతి మందులు వాడితే మీకు షుగర్ రివర్స్ అవుతుంది. అట్లా. సో ఆయిల్ ఉండకూడదు, సాల్ట్, షుగర్ ఎవ్రీథింగ్ తగ్గించాలి. బ్యాలెన్స్డ్ మీట్ అనేది మెయిన్గా చెప్తూ ఉన్నారు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడాలి కన్సిస్టెన్సీగా. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.